Hi friends, very good morning friends. Welcome to our class SLNS TEL. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ రైట్. సో మనము కింగ్స్ది అయిపోయింది కదా. ఈరోజు మనము ఈ సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ విష్ణుకుండ్స్ డైనాసిటీ గురించి నేర్చుకుందాము. ఓకే, సోషల్ కండిషన్స్ తోటి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఓకే, సోషల్ కండిషన్స్ అంటే మనకి తెలిసింది ఏంటిదంటే మనమందరం ఒక సొసైటీలో ఉంటున్నాము. ఈ సొసైటీకి సంబంధించిన రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సోషల్ కండిషన్స్లా మనము నేర్చుకుంటాం. ఓకే, సోషల్ కండిషన్స్ అనేది అది మనకి తెలుసు. మనకి 4 వర్ణాస్ ఉన్నాయి. ఆ వర్ణాసే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఈ 4 వర్ణాస్ వాళ్ళు ఈ విష్ణుకుండ్స్ టైంలో ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రొఫెషనల్గా ఎలా డెవలప్ అయినారు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా, సోషల్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ శాసనాల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే విష్ణుకుండ్స్ గురించి, ఎస్పెషల్లీ విష్ణుకుండ్స్ గురించి. ఈ విష్ణుకుండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వర్ణ శ్రమధర్మ, రైట్. వర్ణ శ్రమధర్మ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే ఇక్కడ మనం రాసుకుందాం, వర్ణ శ్రమ ధర్మ. ఓకే, వర్ణ శ్రమ ధర్మ అని పిలుస్తారు విష్ణుకుండ్స్ని. ఈ వర్ణ శ్రమ ధర్మ అంటే ఏంటిదంటే ఈజ్ అసోసియేటెడ్ విత్ గివింగ్ గిఫ్ట్స్ అండ్ డొనేషన్స్. ఓకే, గిఫ్ట్స్ ఇవ్వడము, డొనేషన్స్ ఇవ్వడం అనేది ఈ వర్ణ శ్రమ ధర్మ అని మనకి తెలుస్తుంది. అదే మనకి ఈ వర్ణ శ్రమధర్మ వల్ల మన గోవింద వర్మకి చాలా రెస్పెక్ట్ పెరిగింది, ప్రజల్లో చాలా రెస్పెక్ట్ పెరిగిందని కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ 4 వర్ణాస్ గురించి మనం మాట్లాడుకుందాం. 4 వర్ణాస్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్రాస్. ఈ ప్రొఫెషనల్ డ్యూటీస్ ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు వీరి యొక్క హయాంలో. కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటిదంటే ఫస్ట్ 2 క్యాస్ట్ అంటే బ్రాహ్మణ అండ్ క్షత్రియ వీరికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని తెలుస్తుంది. దే యూస్ టు గెట్ గ్రేటర్ రెస్పెక్ట్ అని తెలుస్తుంది. ఎందుకంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాహ్మణ అండ్ క్షత్రియ క్యాస్ట్ ఈస్ నోన్ ఫ్రమ్ ది టైటిల్ పరమ బ్రాహ్మణ, రైట్. ఈ టైటిల్ నుంచే ఈ బ్రాహ్మణ అండ్ క్షత్రియాస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనకి తెలుసు. కాబట్టి ఈ బ్రాహ్మణ అండ్ క్షత్ర కలిపితే బ్రహ్మ క్షత్ర బ్రిలియన్స్ అండ్ బై పర్ఫార్మింగ్ హిరణ్య గర్భ సాక్రిఫైస్ అనేది వాళ్ళకి ఆ టైటిల్ వస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే ఈ విష్ణుకుండ్స్ ముందు వీరు శూద్రాస్ నుంచే వచ్చారు. శూద్రాస్ నుంచి వచ్చి యజ్ఞాలు యాగాలు చేసి ఇంతటి స్టేటస్కి, ఇంతటి అప్పర్ స్టేటస్ అంటాం కదా, అప్పర్ స్టేటస్కి వాళ్ళు ఎదిగినారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రాహ్మణ అండ్ క్షత్రియాస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే వాళ్ళని మనము ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైశ్యాస్. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియాస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వైశ్యాస్. ఈ వైశ్యాస్ ఏం చేసేవాళ్ళు మనం ఇంతకుముందు శతమానస్లో నేర్చుకున్నాం. వైశ్యాస్ యూస్ టు లుక్ ఆఫ్టర్ ది ట్రేడ్. ఓకే, ట్రేడ్ గురించి చేసేది ఎవరు చూసుకునేవాళ్ళు? ట్రేడ్ కూడా ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ చూసుకునేది ఎవరు అంటే వైశ్యాస్. ఇవన్నీ చూసుకునేవాళ్ళు. తర్వాత శూద్రాస్, కార్పెంటర్స్, స్కల్ప్టర్స్, తర్వాత హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ ఇతర పనిముట్లు చేతివృత్తి కళాకారులు అంటాం కదా, వీరు కూడా చాలా రెస్పెక్ట్ ఉండేటిది సొసైటీలో అని మనకి తెలుస్తుంది.
కాబట్టి మనము ప్రతి కింగ్కి సంబంధించిన సోషల్ కండిషన్ నేర్చుకోవాలి. ఈ సోషల్ కండిషన్స్ని ఆ టైంలో ఆ సొసైటీలో ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఎవరు వారి చేసే పనిని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండేటిది అనేది మనకి తెలుస్తుంది. అదే మనకి ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వర్ణాస్ అయిపోయింది కదా, 4 వర్ణాస్. ఇప్పుడు మనం ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫార్మర్సే బ్యాక్ బోన్ ఫర్ ద కంట్రీ. ఓకేనా, ఇక్కడ మనం రాసుకుందాం. సోషల్ కండిషన్స్లా మనము ఈ ఫార్మర్స్ గురించి రాసుకుందాం. ఈ ఫార్మర్సే ఏమని తెలుస్తుందంటే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ది కంట్రీ. బ్యాక్ బోన్ ఫర్ ది కంట్రీ. ఓకే, farmers a backbone for the country అని తెలుస్తుంది. The Vishnukunds used to donate agraharas and land grants to some of the farmers. వారు చేసే పనిని వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, రైట్, వారి యొక్క వర్క్కి తగిన గుర్తింపు ఉండాలి అని కింగ్స్ ఏం చేసేవారంటే ఈ ఫార్మర్స్ కూడా రాను రాను కొన్ని అగ్రహారాలు, కొన్ని విలేజెస్ అనేది డొనేట్ చేసేవారు. ఇంకా అగ్రహారాస్ తర్వాత ల్యాండ్ కూడా ఈ ఫార్మర్స్కి ఇచ్చేవారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సోషల్ కండిషన్స్లో ఈ పురుషమేధ సాక్రిఫైస్, రైట్, ఇదొకటి. ఈ మనము వర్ణ శ్రమధర్మ, తర్వాత ఫార్మర్స్, తర్వాత నెక్స్ట్ ఈ సోషల్ కండిషన్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పురుషమేధ సాక్రిఫైస్. పురుషమేధ సాక్రిఫైస్. పురుషమేధ సాక్రిఫైస్ అంటే ఇది ఒక యజ్ఞము. ఈ యజ్ఞం చేసేటప్పుడు ఏంటిదంటే ఈ మేల్స్ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, దానం చేయాల్సి వస్తుంది, రైట్. దీన్ని మనం ఏమంటామంటే డొనేటింగ్ సర్వెంట్స్ అండ్ సర్వెంట్ మేడ్స్ అని మనకి పురుషమేధ సాక్రిఫైస్ కింద తెలుస్తుంది. తర్వాత ఈ సోషల్ కండిషన్స్లోనే మనకి ఇంకొకటి కన్యాదానాస్ గురించి తెలుస్తుంది. ఈ కన్యాదానాస్, ఓకే, కన్యాదానాస్ అంటే ఆఫరింగ్ గర్ల్స్ ఇన్ మ్యారేజ్ మేడ్ ద పేరెంట్స్ ఆఫ్ ది గర్ల్స్, అది ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ హ్యాపీ. ఓకే, పిల్లగానిచ్చి వివాహం చేసేవారు కన్యాదానంలో. దీనికి ఏంటిదంటే అటు పిల్ల తరఫు తల్లిదండ్రులు, పిల్లగాని తరఫు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండేవారు ఈ కన్యాదానమ్స్ కింద అని మనకి ఈ సోషల్ కండిషన్స్లో తెలుస్తుంది. తర్వాత ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు, రైట్, రెగ్యులర్గా యూజ్ చేసుకునే అవసరాలు కూడా కింగ్స్ సప్లై చేసేవారని తెలుస్తుంది. అవి ఏంటివంటే పడుకోవడానికి కావాల్సిన వస్తువులు, కూర్చోవడానికి కావాల్సిన వస్తువులు, తర్వాత డ్రింకింగ్ వాటర్, తినడానికి ఆహార ధాన్యాలు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి బిల్డింగ్ మెటీరియల్, తర్వాత అలంకారానికి జ్యువెలరీ, ఇవన్నీ కింగ్సే సప్లై చేసేవారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్గా మనకి ఏంటంటే అప్పుడు కింగ్ నుంచి ప్రజలు నేర్చుకునేవారు. కింగ్ నుంచి ఏం నేర్చుకునేవారంటే రెస్పెక్ట్ అనేది బాగా నేర్చుకునేవారు. తల్లిదండ్రులకి, మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఈ ప్రజలు కూడా ఫాలో అయ్యేవాళ్ళని మనకి ఈ సోషల్ కండిషన్స్లా తెలుస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఈ సోషల్ కండిషన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు కల్చరల్ డెవలప్మెంట్. ఇవి మనం సోషల్ కండిషన్స్లో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ మనము కల్చరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. కల్చరల్ డెవలప్మెంట్, ఓకే, కల్చరల్ డెవలప్మెంట్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? టైంలో వాళ్ళు ఏ రిలీజియన్ని ఫాలో అయినారు, రైట్, వాళ్ళు ఏది అడాప్ట్ చేసుకున్నారు అనేది మనము నేర్చుకోవాలి. ఓకే, సోషల్ కండిషన్స్లో మనము పర్సన్ టు పర్సన్కి
రెస్పెక్ట్ ఎలా ఉండేటిది, సొసైటీ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ కల్చరల్ డెవలప్మెంట్ మనకి గ్రూప్ 1 డిస్క్రిప్టివ్లా ఇటువంటిది ఏదైనా క్వశ్చన్ వస్తే ఇటువంటి పాయింట్స్ రాసుకుంటూ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే మనకి మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కల్చరల్ డెవలప్మెంట్ చూడండి, మనము ఎలా స్టార్ట్ చేయాలంటే విష్ణుకుండ్స్ వేర్ ది ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. ఈ కల్చరల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ రాసుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే విష్ణుకుండ్స్ ఆర్ ది ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్, రైట్. వారి యొక్క పేరులోనే ఉంది వారు ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నారని. మనకి శ్రీ పర్వత స్వామి వారి యొక్క ఆరాధ్య దైవం మనకు తెలుసు. తర్వాత వాళ్ళకు ఉన్న టైటిల్స్ సచ్ యాజ్ పరమ మహేశ్వర అండ్ పరమ బ్రహ్మయ్య అనే వాళ్ళ టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్ నుంచే వారు శివుని యొక్క భక్తులు అని మనకి తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఫాలోవర్స్ ఆఫ్ బ్రాహ్మణికల్ రిలీజియన్ అని మనకి తెలుస్తుంది. తర్వాత ఈ శ్రీ పర్వత స్వామికి మన శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీ పర్వత స్వామి అంటే ఏంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటిదంటే శ్రీ పర్వత స్వామియే మన శ్రీశైల మల్లికార్జున స్వామి. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీశైల మల్లికార్జున స్వామికి వీరికి చాలా రిలేషన్ ఉందన్నమాట. వారి యొక్క హయాంలో ఈ టెంపుల్ డెవలప్మెంట్ కానీ, రైట్, టెంపుల్ కావాల్సిన పూజ, టెంపుల్ కావాల్సిన యాక్టివిటీస్కి వీళ్ళు చాలా హెల్ప్ చేసినారు, రైట్. వీళ్ళు పట్టించుకున్నారు. మనం చెప్పుకుంటామంటే టెంపుల్ని చాలా అభివృద్ధి చేసిరని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ కల్చరల్ డెవలప్మెంట్లో మనకి ఓవరాల్గా ఏం తెలుసుకుంటున్నాము ఈ విష్ణుకుండ్స్ గురించి అంటే చూడండి, డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గుప్తాస్ అండ్ వకటకాస్, విష్ణుకుండ్స్ గాట్ సాంస్క్రిటైజ్డ్ and became the followers of Vedic Brahmana religion, right. సో వీటి నుంచి వాళ్ళు చెప్పుకోవడం ఏంటిదంటే దే ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణ రిలీజియన్. ఇట్లా మనం రాసుకోవాలి. కల్చరల్ డెవలప్మెంట్లో మనము ఓవరాల్గా ఏం చెప్పుకుంటున్నామంటే విష్ణుకుండ్స్ ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణ రిలీజియన్, రైట్. వేదిక్ రిలీజియన్ నుంచి బ్రాహ్మణ్స్కి, ఈ బ్రాహ్మణ్స్ వారి యొక్క ఇంపార్టెన్స్, వారికి ఇస్తున్న మర్యాదలను బట్టి మనకి ఈ వర్డ్ అనేది మనం రాసుకుంటున్నాము. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణ రిలీజియన్. వారి యొక్క ఆరాధ్య దైవం ఎవరు? ఇక్కడ కల్చరల్ డెవలప్మెంట్లో విష్ణుకుండ్స్ యొక్క ఆరాధ్య దైవం ఎవరు అంటే శ్రీ పర్వత స్వామియే. ఈ శ్రీ పర్వత స్వామియే ఎవరు? శ్రీశైల మల్లికార్జున స్వామి. ఓకే, ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. శ్రీశైలము ఎవరు, ఏ కింగ్ కింద డెవలప్ అయింది, ఏ కింగ్ హయాంలో డెవలప్ అయింది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే మన విష్ణుకుండ్సే అని మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు సోషల్ కండిషన్స్, కల్చరల్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వి విల్ మూవ్ టు వేదిక్ పురాణిక్ రిలీజియన్, రైట్. ఇప్పుడు వేదిక్ బ్రాహ్మణ రిలీజియన్ వాళ్ళ ఫాలోవర్స్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము నేర్చుకునేటిది టాపిక్ ఏంటిదంటే వేదిక్ పురాణిక్ రిలీజియన్. వేదిక్ పురాణిక్ రిలీజియన్, రైట్. ఇప్పుడు ఇక్కడ రిలీజియన్ గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా. అంటే మన కింగ్స్ ఈ రిలీజియన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎన్ని యజ్ఞాలు, ఎన్ని యాగాలు, ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు చేసిరని మనము ఆల్రెడీ నేర్చుకున్నాము కింగ్స్ టైంలో, పొలిటికల్ కండిషన్స్లో. ఇక్కడ ఏంటిదంటే ఈ వేదిక్ పురాణ రిలీజియన్నే మనకి ఏం తెలుస్తుందంటే విష్ణుకుండ్స్ patronized Buddhism, right. Vishnukunds patronized
బుద్ధిజం అని మనకి తెలుస్తుంది. ఓకే, ఈ ఈ బుద్ధిజాన్ని పోషించే వాళ్ళు ఈ విష్ణుకుంజ్. కానీ ఎక్కువ రెస్పెక్ట్, దానాలు, డొనేషన్స్ ఇవన్నీ ఇచ్చేది మాత్రం బ్రాహ్మిన్స్కే అని తెలుస్తుంది. ఇది ఎక్కువ మనకి ఎక్కువ ఏ టైంలో తెలుస్తుంది అంటే ఈ 4th century to 5th century ఈ టైంలోనే వీరి యొక్క బుద్ధిజాన్ని పోషించేవారు అని కూడా దే పెట్రోనైజ్డ్ బుద్ధిజం అని కూడా మనకి తెలుస్తుంది. ఓకే, విష్ణుకుంజ్ ఏది ఎప్పటికీ ఏమైనా కానీ రియాలిటీగా చెప్పుకుంటే దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ అండ్ పురాణిక్ రిలీజియన్. విష్ణుకుంజ్ రియాలిటీగా చూసుకుంటే మనకి హిస్టోరియన్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లా మనము ఈ విష్ణుకుంజ్ గురించి ఎలా నేర్చుకుంటున్నాం, వాళ్ళ రిలీజియన్ ఏంటిదంటే వేదిక్. దే ఆర్ ద రియాలిటీగా చూస్తే దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ పురాణిక్ రిలీజియన్ అని మనకి తెలుస్తుంది. రైట్, ఆల్ ద నేమ్స్ రిలేటెడ్ టు వేదిక్ అండ్ వైష్ణవ ఫెయిత్, ఇదొక నమ్మకం అన్నమాట. వేదిక్ అండ్ వైష్ణవ ఫెయిత్ అనేది ఒక నమ్మకం. ఇక్కడనే మనకి ఏం తెలుస్తుందంటే ఈ శ్రీపర్వత పాదం అంటే ఎంట్రన్స్ దగ్గరనే ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అదే అమరాబాద్ మండల్లో మనకి తెలిసిన విషయమే. ఈ శ్రీశైలం మల్లికార్జున ఆల్సో బికేమ్ పాపులర్ విత్ దట్ నేమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుంజ్. వీరి హయాంలోనే ఈ టెంపుల్, ఈ దేవుడి యొక్క ప్రజల్లో చాలా ప్రచారణ సాగింది. తర్వాత వార్ డ్రమ్ అంటాము. వార్ డ్రమ్ అనేది ఈ టెంపుల్ కాంపౌండ్లో ఉందని మనకి తెలుస్తుంది. తర్వాత ఈ శాసనాల ద్వారా కూడా వీరి యొక్క టెంపుల్ యొక్క డెవలప్మెంట్ జరిగిందని కూడా మనకి తెలుస్తుంది. తర్వాత ఈ టెంపుల్స్ ఇంకెక్కడెక్కడ వీరు డెవలప్ చేసిరంటే మన వారి యొక్క ఎర్లీ క్యాపిటల్ అమరాబాద్ మండల్, తర్వాత ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఉంది కదా, వ్యాలీస్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్, అండర్ ది వాటర్ ఫాల్స్ అండ్ కేవ్స్, గృహాలలో కూడా వీరు టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిరని మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ కొంచెం బుద్ధిజం గురించి మనము తెలుసుకుంటున్నాము. కానీ ఈ బుద్ధిజం ఉన్నప్పటికీ, బుద్ధిజం యొక్క ప్రచారం ఉన్నప్పటికీ కూడా వీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది మాత్రం బ్రాహ్మిన్స్కి అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనము ఈ నైబర్ కింగ్స్, రైట్, ఈస్ట్ సైడ్ ఉన్న వెంగీస్ కానీ, ఈస్ట్ సైడ్ ఉన్న ఆనంద గోత్రీస్ కానీ, ఆర్ కండారా కింగ్స్ అంటాం కదా, ఈ కండారా కింగ్స్కి సంబంధించిన అటివర్మ ఈ మన టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని మనకు కూడా హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఆ వర్షిప్డ్ ఆ టెంపుల్ని శంభు అని తెలుస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడ అంటే వనకేశ్వరం. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే వనకేశ్వరం. ఓకే, వనకేశ్వరం దగ్గర ఉన్న టెంపుల్ని వీరు వచ్చి వారి యొక్క నేబరింగ్ కింగ్స్ వచ్చి దర్శించుకునే వాళ్ళని తెలుస్తుంది. ఈ వనకేశ్వరం ఇది ఎక్కడుందంటే అమరాబాద్ మండలినే ఉంది. వనకేశ్వరం ఎక్కడుందంటే ఒకటే వనకేశ్వరం ఉంది. ఆ ఒక్కటే వనకేశ్వరం అమరాబాద్ మండలిలో ఉంది. ఓకే, తర్వాత ద నేమ్ ఆఫ్ కండారా ప్రిన్సెస్ గురించి మనకి తెలుస్తుంది. ఆ కండారా ప్రిన్సెస్ ఏంటిదంటే అవని తలాంతవతి. అవని తలాంతవతి ఎవరు అంటే కండారా ప్రిన్సెస్. కండారా ప్రిన్సెస్ అవని తలాంతవతి ఈ టైంలో వచ్చి వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకునే వాళ్ళు అని మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ వీరి యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఎలా పబ్లిసిటీ చేసేవాళ్ళు, టెంపుల్ గురించి ప్రచారణ ఎలా చేసేవారు అంటే నేబరింగ్ కంట్రీస్, నేబరింగ్ కింగ్స్ కూడా వచ్చి
వీరి యొక్క ట్రెడిషన్ని, వీరి యొక్క రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం కానీ జరిగిందని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? సోషల్ కండిషన్స్ నేర్చుకున్నాం, కల్చరల్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం, అండ్ వేదిక్ పురాణిక్ రిలీజియన్ నేర్చుకున్నాం, రైట్? సో ఇక్కడ సోషల్ కండిషన్స్లో వాళ్ళకి సమాజంలో ఉన్న ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్ణాస్, ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీ పర్సన్స్కి రెస్పెక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు అనేది నేర్చుకున్నాం. ఈ కల్చరల్ డెవలప్మెంట్లో వేదిక్ రిలీజియన్, ఈ బ్రాహ్మణ్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత వేదిక్ పురాణిక్ రిలీజియన్ స్టార్టింగ్ కొంచెం బుద్ధిజం, తర్వాత టెంపుల్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. రేపటి క్లాసు ఇంకా కొన్ని వస్తాయి ఇక్కడ వేదిక్ పురాణిక్ రిలీజియన్లో. ఈ వేదిక్ పురాణిక్ రిలీజియన్లో ఇంకా మనకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. అది డిస్కస్ చేసుకుంటూ we will start Buddhism and Jainism, and we will move to the paintings, sculptures and architectures during Vishnu Kunds, and we will complete Vishnu Kunds as soon as possible. Okay na? So that's all friends for today's class. Please do subscribe our channel. ప్లీజ్ లైక్, షేర్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి. ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను, రైట్? ఈ డౌట్స్ అనేది మనం క్యారీ చేసుకోవద్దు. ఏ క్లాస్కున్న డౌట్స్ అప్పటికప్పుడే డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. అదే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో మనకు చాలా నేమ్స్ వస్తాయి, చాలా గుర్తు పెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇట్లా ఏదైనా ఒక స్టోరీగా, ఒక లింక్గా నేర్చుకుంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.